నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకు భరోసా అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తున్నామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. 15 ఆగస్టు వరకు 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని ఆయన వెల్లడించారు. బోధన్ సాలురా మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చెప్పిందొకటి చేసిందొకటని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. ముందుగా చిన్న సన్నకారు రైతులకు గురువారం నుంచి ₹1,00,000 రుణమాఫీని చేస్తున్నామని అన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు 1,50,000 రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని విస్మరించిందని విమర్శించారు. అందుకే గడిచిన ఎన్నికల్లో ప్రజలు, రైతులు తగిన బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. గత 20 సంవత్సరాల క్రితం 25 వేలు ఇచ్చేవాళ్ళం. దాని సాంప్రదాయం కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వలేదు. ఇవన్నీ ఆ ప్రభుత్వం ఇయ్యక పక్కన పెట్టిన ఎన్నికలు ఇస్తా ఉన్నా. అంతేనా? కాబట్టి తప్పనిసరిగా చిన్న వాళ్ళకు కళ్యాణలక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ చెక్కులు ఇస్తూ, అదేవిధంగా రైతులకు రైతు గురించి కొంత చెప్పుడే కానీ గత ప్రభుత్వం సాలులకు లోన్ మాఫీ చేసింది. మొత్తం ఎన్నేళ్ళకు మాఫీ చేసింది? 10 ఏళ్ళ 1 లక్షనా? మీ సాలులకు అయింది ఏం కాలేదు. అంటే ఇన్ని బాకీలు తెచ్చి, ఇన్ని ధరలన్నీ పెంచి కనీసం రైతులకు ₹1,00,000 లోన్ మాఫీ చేస్తామని కూడా చెయ్యని ప్రభుత్వం చేసిందా? లాస్ట్ ఇచ్చినట్టు కొద్దిగా ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. అటువంటిది గతంలో యావత్ భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు
సోనియా గాంధీ నాయకత్వంలో 75 లక్షల రూపాయలు మనం మొత్తం భారతదేశంలో ఒకటేసారి పంపించాం. మొన్న ఎలక్షన్లప్పుడు మీ అందరికీ ఒక తోడుగా అసలు ఎందుకు ఇస్తున్నారు బ్యాంకులో మీరు కూడా దయచేసి ఇప్పుడన్నా యువకులకు చెప్తా ఉన్నాను, పెద్దోళ్ళకు చెప్తా ఉన్నాను, వ్యవస్థను కాపాడుకుందాం. మన పెద్దవాళ్ళు నేషనలైజ్ బ్యాంక్స్ లో పోతే మనకు బాగా రూపాయి ఇస్తాము, దానికి మనం తట్టుకోము. చాలని బండ్లతో అని ఒక కోఆపరేటివ్ పెట్టాం. ఆ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. రైతు వేదికలు సందడిగా దర్శనమిచ్చాయి. ఊరూరా రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రైతు వేదికలలో రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రైతులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇందులో భాగంగా డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి రైతు వేదికలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి వీక్షించారు. రుణమాఫీ ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతులకిచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేపట్టడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోందని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి రైతుల పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అదేవిధంగా మన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అందరు రైతులను సమన్వయం చేసుకొని వాళ్ళ రైతుల ఖాతాలను తెలుసుకొని PACS లో చేసిన DCCB బ్యాంకులో చేసిన డబ్బులు కూడా తిరిగి రైతుల ఖాతాలోకి చేరడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. విద్య పూర్తిగా రాని వాళ్ళు, సాంకేతిక నైపుణ్యం లేని రైతులు ఏదైనా చిన్న పథకాల వల్ల ఈ కంప్యూటరీకరణలో ఏదైనా సమస్య వస్తే రైతులను కూర్చోబెట్టి ఆ రైతులకు ఒక అవగాహన కల్పించి ఊళ్ళో అందరికీ చెప్పాలి. మరి నా వంతు చెప్తాం సార్. మంచిది సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం విజయవంతమైంది. రైతులకు రుణమాఫీ ప్రకటించడంతో సిరికొండ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా రైతు రుణమాఫీ చేయటం చారిత్రాత్మకమని అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. రైతు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, ఏఓ వెంకటేష్, PSCS చైర్మన్ గంగాధర్, రాముల్ నాయక్, గొల్ల ఎర్రన్న, షాయరి నర్సయ్య, గాదరి నర్సారెడ్డి, శోభన్, కుందేళ్ల శ్రీనివాస్, బాకారం సంతోష్, దేగం సాయిలు, లియాఖత్ ఆలీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకున్నారు.
ఖిల్లా డిచ్పల్లి గ్రామంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరైన రైతులు కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం రోజు 1,00,000 వరకు రైతు రుణమాఫీ చేసి బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బూస సుదర్శన్ మాట్లాడుతూ పంటల సాగు కోసం రైతులు తీసుకున్న రుణాలు మాఫీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. 1,000 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రేరులింగం, ఏజీ దాస్, ఖిల్లా రామాలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, సాగర్, సుమన్, సున్నం పోసెట్టి, సాయారెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన మాట ప్రకారము రైతులకు 2 లక్షల రుణమాఫీ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి విడతగా 1,00,000 లోపు రుణాలున్న వారికి మాఫీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము అన్ని గ్రామాల యందు పండుగ వాతావరణంలో రైతులు చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా 1,50,000 ఉన్నవారికి ఈ వారం లోపల, 2 లక్షల ఉన్నవారికి ఆగస్టు 2వ తారీఖు వరకు వారి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇందుకు గాను 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వము రైతులను రుణ విముక్తి చేయడానికి వెచ్చిస్తున్నది. కాబట్టి తెలంగాణ రైతాంగం తరపున, ముఖ్యంగా మా డిచ్పల్లి గ్రామ రైతుల తరపున, మరియు అదేవిధంగా మా యొక్క నియోజకవర్గ రైతుల తరపున మా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. రైతులందరూ కూడా ప్రభుత్వానికి రుణపడి ఉంటారని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు మాఫీ చేస్తాము, రుణమాఫీ చేస్తామని 10 సంవత్సరాలు గడిపినా కానీ రుణమాఫీ చేయలేదు. వడ్డీకి వడ్డీలు అయిపోయినాయి. బ్యాంకులకు అయితే వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేయమని తిప్పలు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాని ప్రకారం రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పడం జరిగింది. 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను కూడా ఏకకాలంలో మాఫీ చేస్తానని. గతంలో ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో రైతు రుణాలను మాఫీ. రైతు రుణమాఫీ కార్యక్రమం పండుగను తలపించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేయడంతో 11.5 లక్షల మంది రైతులు రుణ విముక్తులు అవుతున్నారని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల అంబేద్కర్ చౌరాస్తాలో రుణమాఫీపై కాంగ్రెస్ నాయకులు రైతులతో సభ ఏర్పాటు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1,00,000 వరకు రైతు రుణాలు మాఫీ అవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 11,48,000 మంది రైతులు లబ్ధి పొందారని సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రుణాల మాఫీ కార్యక్రమం మొదలైనటువంటి శుభవేళ. ఈరోజు భారతదేశంలోనే ఒకేసారి 2 లక్షల రుణం మాఫీ చేస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే 11,48,000 మందికి రైతులకు ఈరోజు వారి ఖాతాలో ఇప్పుడు 4 గంటలకు సీఎం గారు బటన్ నొక్కారు, వారి బ్యాంక్ ఖాతాలో పడిపోయినాయి. రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని మోస్రా మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులు, నాయకులు రైతులతో కలిసి వీక్షించారు. తొలి విడతలో మోస్రా మండలానికి సంబంధించి 859 మంది రైతులకు 1,00,000 లోపు రుణమాఫీ జరిగిందని అధికారులు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు కన్వీనర్ పిట్ల శ్రీరాములు, నోడల్ ఆఫీసర్ శ్రీలేఖ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మణ్, పిఎస్సిఎస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, కెనరా బ్యాంక్ మేనేజర్ అమర్ సింగ్, ఏఈఓ ప్రశాంత్, నాయకులు వంగ సాయగౌడ్, తిమ్మాపూర్ శ్రీకాంత్, నాగుల స్వామి, పోషెట్టి, సొసైటీ డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు 2 లక్షల రుణమాఫీ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ అన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం ₹1,00,000 నగదు జమ చేసింది. రైతు రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఎన్నికల్లో రైతులకిచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు షాహీద్, మాజీ ఏఎంసీ చైర్మన్ హమీద్, విండో చైర్మన్ సిద్దు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ కోఆప్షన్ మెంబర్ హకీం, టౌన్ ప్రెసిడెంట్ ఆనంద్, నాయకులు అఫ్జల్, బర్ల మధుకర్, జుబేర్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ ఒకేసారి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మరియు అదేవిధంగా లేట్ అయినా మరియు ఈరోజు రైతులందరికీ ఒక చక్కటి శుభవార్త. ఈరోజు ఏదైతే ₹1,00,000 లోపల ఉన్నటువంటి రైతులకు ఈరోజు సాయంత్రం కల్లా ₹1,00,000 బ్యాంకులో నేరుగా వారి ఖాతాలో జమ చేయాలని చెప్పి వారు సూచన చేయడం జరిగింది. మరియు అదేవిధంగా ఆ పైసలు కూడా ఏదో మీ ఖాతాలో పడగానే రైతులకు ఇవ్వాలి, కానీ దాని యొక్క పట్టుకొని ఇబ్బంది పెట్టొద్దని కూడా సూచన చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల చిత్తశుద్ధ ఉన్న పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే రైతులకు ఎనలేని సేవ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపున మొగ్గు చూపాలి. రుణమాఫీ పథకం డబ్బులు రైతు చేతికి అందాలని బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ మేరకు బ్యాంకర్లు చొరవ చూపుతూ ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా తోడ్పాటును అందించాలని సూచించారు. రైతులకు లబ్ధి చేకూర్చాలని సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రుణమాఫీ పథకం డబ్బులు సంబంధిత రైతుల చేతికి అందాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. ఈ మేరకు బ్యాంకర్లు చొరవ చూపుతూ ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా తోడ్పాటును అందించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం రుణమాఫీ అంశంతో బ్యాంకర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రుణమాఫీ పథకం క్రింద మొదటగా ₹1,00,000 లోపు పంట రుణాలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం నిధులను జమ చేయనుందని, దీనివల్ల జిల్లాలో 44,469 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని కలెక్టర్ తెలిపారు. మరో పక్షం రోజులలో ₹1,50,000 2 లక్షల రుణాలు కలిగిన రైతులకు కూడా రుణమాఫీ నిధులను అందజేయనుందని అన్నారు. రుణమాఫీ క్రింద ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బులను నేరుగా రైతులు విత్డ్రా చేసుకునేలా చూడాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ నిధులను పాత బకాయిలు, ఇతర రుణాల క్రింద మినహాయించుకోకూడదని, ఈ విషయాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల అధికారులకు తెలియజేయాలని సూచించారు. రుణమాఫీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయాన్ని పెంపొందించుకొని ఈ ప్రక్రియను సాఫీగా నిర్వహించి జిల్లాకు మంచి పేరొచ్చేలా చూడాలని హితవు పలికారు. ఏవైనా సమస్యలుంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలని, రుణమాఫీ నిధుల కోసం బ్యాంకులకొచ్చి రైతులతో స్నేహపూర్వకంగా సంయమనంతో వ్యవహరించాలని అన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సంకేత్, జిల్లా వ్యవసాయాధికారి వాంజీద్ హుస్సేన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చవాన్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదలను దృష్టిలో పెట్టుకుని వారికి అండగా నిలుస్తోందని అన్నారు. పేద కుటుంబాలు ఆడపిల్లల పెళ్లి చేసేందుకు పడుతున్న కష్టాలను ప్రభుత్వం గుర్తించి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తోందని చెప్పారు. ఆర్భాటాలకు వెళ్లి అప్పుల పాలు కాకుండా సంతోషంగా వివాహాలు జరిపించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, డిఆర్టీఓ సాయాగౌడ్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, నాయకులు బిల్లా రామ్మోహన్, నారాయణ చౌదరి, కృష్ణారావు, శంకర్ నాయుడు, శ్రీనివాస్, బంజకామప్ప, అమలుల్లా షరీఫ్, గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మిఠాయి తెచ్చినామని మాకు తెలియజేయాలి. చెక్కించిన వాళ్ళకు ఇప్పటికి ఆలస్యం అయిపోయింది అంటున్నాము. ఏదేమైనా చెక్కులు తీసుకోండి, దయచేసి మగవాళ్ళకి ఇవ్వకుండా మన ఇంటికి కానీ పిల్లల చదువు కానీ ఉపయోగించే విధంగా ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పెడితే మగవాళ్ళు నాకు కానీ తహసీల్దార్కి ఫోన్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. పోయిన రోజులు పోయినాయి, మంచిగా ఉండాలి, మన పిల్లలు బాగా చదివించుకోవాలి. మనం బాగా మంది గ్రూపులు లేవు, ఏదో ఒకటి నౌకరి చేసుకుంటే బతుకుతాం. కాబట్టి ఆ విధంగా మరి స్కూళ్ళు హెడ్ మాస్టర్స్ వాళ్ళకు కూడా పిలిపించినప్పుడు మీరు కూడా అయినంత మట్టుకు గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి. ఏమంటున్నాం, అందులో 70 అంటే మార్కులు బాగా వచ్చేటట్టు హెడ్ మాస్టర్లు నేను చూస్తాను. మీకు ప్రతి ఒక్కరికి 2 పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు. 2000 అంటే సంవత్సరంకు 50,000 అయిపోతాయి. ఇది చదివిస్తే మంచిగా చెప్తే 50,000 కూడా మిగులుతాయి. అవునా? అట్లా చేయండి. నేను ఈసారి హెడ్ మాస్టర్స్ వచ్చిందా? ప్రతి ఇంట 3 ముళ్ల తంతు వేడుకలు, మధురానుభూతులు నెమరు వేసుకునేలా ఉండాలి. కానీ అనవసర ఖర్చులు, డాంబికాలకు పోవద్దన్నది రెడ్డి రీఫార్మ్ సొసైటీ లక్ష్యం. వివాహ బంధాల ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేస్తూ వివాహాలను సాంప్రదాయబద్ధంగా జరిపించాలని ఈ సొసైటీ కోరుతోంది. ఆ దిశగా అడుగులు వేసేందుకు శ్రీకారం చుట్టింది. కొత్త పుంతలు తొక్కుతున్న వివాహ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో నిజామాబాద్ నగరం వేదికైంది. ఈ క్రమంలో రెడ్డి రీఫార్మర్స్ సొసైటీ పేరిట నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో రెడ్డి మహిళా సంఘం ఏర్పాటైంది. ఈ సమావేశంలో శ్రీమతి కేశపల్లి లక్ష్మీకాంతమ్మ, ప్రముఖ రచయిత్రి డాక్టర్ అమృతాలతారెడ్డి, సమంతరెడ్డి, కేశపల్లి ఇందిరారెడ్డి, ఆలూరు రమణారెడ్డి, సుమిల, సృజన, రజని, సౌజన్య, సునీత, కార్పొరేటర్ స్రవంతిరెడ్డిలతో పాటు ఎంతోమంది మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెళ్లిళ్లకు ముందు జరుపుకునే ముందస్తు పెళ్లి వేడుకలు, ఇతర కార్యక్రమాల నిర్వహణ ఇటీవలి కాలంలో పరాకాష్ఠకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడంబరాలు, పాశ్చాత్య సంస్కృతులకు పోయి అనవసర ఖర్చులతో ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి రోజుల్లో ఎస్పీ రంగారావు నీ పనికి వల్ల నేనే చేసుకుంటాను అంటాడే తప్ప అప్పు మాత్రం చస్తే ఇవ్వడు. రెండోది ప్రీ వెడ్డింగ్ షూట్. కాబోయే పెళ్లి కొడుకు తలుచుకుంటూ మధురోహంలో తేలిపోతూ ఓ పాత సినిమాలో చందమామ అందాల మామ, నీ ఎదుట నేను, మా ఎదుట నీవు, మా ఎదుట మామ ఎప్పుడుంటావు అంటూ చందమామని అడుగుతుంది. ఓ హీరోయిన్ తన ప్రేమంతా గుండెల్లోనే దాచుకొని సిగ్గుగా అంతటితో అతడిపై ప్రేమ పోదు. అతడి ఓరగా చూసే క్రమంలో పెళ్లి చూపులకు బాగా వచ్చాను, చూడాలని నేను ఓరగా చూశాను. వల్ల వాలి నా సిగ్గు వచ్చింది, కన్నుల దాకా కన్నులు పోగా మగసిని ఎడదని చూశాను, తల దాచుకోవటం చాలన్నాను అని అతడిని తీగంట చూసి మురిసిపోతుంది. అయితే అలాంటి సీనులన్నీ ఆ రోజుల్లో మా పాటలు. కానీ ఇప్పుడు వధూవరులిద్దరూ చక్కపట్టాలు వేసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్ పెళ్లి అయ్యాక జరగవలసిన పనులన్నీ పెళ్లి ముందే కానిచ్చేస్తారు. కౌగిలింత నాన్లో పడుతున్న వాళ్ళు, జలపాతాల కింద తడవడాలు, బీచ్లో ఇసుకలో పరిగెత్తి పడడాలు, బుద్ధిశీలు కళ్ళలో పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టించుకోవడాలు, దీంట్లో కాంగ్రెస్ ఆదేశాల మేరకు అనేక లొకేషన్స్లో అత్యంత జుగుప్సాకరమైన కోరులు తీసుకొని కళ్యాణ మండపాల్లో నిశ్చితంగా పరీక్షిస్తారు. అది అందలాలు మనకు ఎదుగుతారు. ఇద్దరికే పరిమితమైన మధురమైన అనుభూతులను బజార్లో పెట్టడం చూసి ఇదేంట్రా బాబు, ఇది పెళ్లికి
అని పెళ్లికి వచ్చిన వాళ్ళే సిగ్గుపడతారు. ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసమే ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ కొనడానికి ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీసే వీడియోగ్రాఫర్లకి ఇవ్వాల్సిన మొదటి ఖర్చుకు పెళ్లి పత్రికలకు ఇంటికి సకినాలు తయారు చేసి వాటిని ఇంటింటికి వెళ్ళి కొట్టు పెట్టుకోవడానికి అయ్యే రెండో ఖర్చు తల్లిదండ్రులకు అయ్యేది 3 లక్షల రూపాయలు. ఇక మూడవది హల్దీ అనబడు పసుపు దంచే కార్యక్రమం. ఇంటి వాళ్ళతోనో సమీప బంధువులతోనో చేసుకోవాల్సిన ఈ కార్యక్రమానికి కూడా ఎంత ఎక్కువ మందికి పిలిస్తే అంత గొప్ప. ఇంకా వెరైటీ లొకేషన్ అయితే వీళ్ళకి మరీ మంచిది. ఇందులో పాల్గొన్న వారికి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు, కానీ ఆడమగ అందరూ పసుపు రంగు దుస్తులే వేసుకోవాలి, లేకపోతే కొనుక్కోవాలి. ఇది వరకు ఇలాంటి వ్యవహారాలతో భారతీయ సంస్కృతి మంటగలుస్తోందని వాపోయారు. పెళ్లిళ్లను తమ కుటుంబ సభ్యుల సమక్షంలో నయనానందకరంగా జరుపుకోవాలని కోరారు. వేడుకల నిర్వహణ కోసం ఆర్భాటాలకు పోయి ఇబ్బందులకు గురి కావద్దని సమావేశంలో పిలుపునిచ్చారు. పెళ్లి ఆహ్వాన పత్రికల పంపిణీలో జరుపుకునే అనవసర ఖర్చులను స్వస్తి పలకాలని అన్నారు. భోజనాలు, మండపాల అలంకరణను సాధారణంగా జరిపిస్తూ పర్యావరణ పరిరక్షణకు వేడుకల్లో ప్లాస్టిక్ వస్తువులను సైతం నిషేధించాలని సూచించారు. సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న రెడ్డి మహిళా సంఘం వివాహ ఖర్చులు, వింత పోకడల సంస్కరణలో మార్పులు తీసుకురావడంలో విజయం సాధించాలని ఆశిద్దాం. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఫ్యూచర్లో కూడా మనకి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అంటే జాబ్ లే ఆఫ్సే కానివ్వండి, నిరుద్యోగమే కానివ్వండి. సో ఎక్కడికి పోతుంటే మనం ఖర్చులు తగ్గించుకోవాలి, కానీ ఖర్చులు పెంచుకుంటూ పోతే కష్టం అనే ఒక చిన్న ఆలోచనతోని మేమందరము నిర్ణయం చేసుకొని ఆర్భాటపు పెళ్ళిళ్ళు అంటే ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్స్ని కట్ షార్ట్ చేసుకుని పెళ్ళిళ్ళని సింపుల్గా చేసుకోవాలన్న మెయిన్ మోటోతో స్టార్ట్ చేసి దీంట్లో భాగంగానే మేము పర్యావరణ పరిరక్షణ, సస్టైనబుల్ లివింగ్, బ్యాన్ ప్లాస్టిక్ ఇట్లాంటివి ఎన్నో మేము ముందుకి దీంట్లో భాగంగా మేము ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా ఎన్నో చేయాలి కార్యక్రమాలు అనే ఉద్దేశంతో ఉన్నాము. ఇది మొత్తం హైదరాబాద్, నిజామాబాద్ రెడ్డి విమెన్ అంతా కలిసికట్టుగా వచ్చి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం ఉంది వాళ్ళకి. సో వాళ్ళందరి సహకారంతో మేము ఇంకా ముందుకు వెళ్ళాలి. కూడా మమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. వేరే కమ్యూనిటీ వాళ్ళంతా కూడా ఈ రెడ్డి కమ్యూనిటీని ఆదర్శంగా తీసుకుని కొన్ని మార్పులు చేసుకుంటేనే ముందు తరానికి మనం ఎంతో ఇచ్చినట్టుగా ఉంటుంది. ముందు తరానికి మనము ఇవ్వాల్సినవి ఆస్తులు కాదు, ఒక మంచి పర్యావరణ, కాలుష్యం లేని వాతావరణం, స్వచ్ఛమైన గాలి, నీరు, ఇవన్నీ మనం న్యాచురల్ రిసోర్సెస్ని వాళ్ళకి ఇవ్వగలగాలి, ఆస్తులు కాదు. అది మెయిన్ మోటో. స్వర్గీయులు కీర్తిశేషులు కేశపల్లి గంగారెడ్డి గారి సతీమణి కేశపల్లి కాంతమ్మ గారు ఒక మంచి కాన్సెప్ట్తో ఇవాళ ముందుకు రావడం జరిగింది. తన ఆలోచనని మేమందరం ఆచరిస్తూ ఇవాళ లక్ష్మీ కళ్యాణ మండపంలో మా రెడ్డి కమ్యూనిటీ ఉమెన్ అందరం కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఆడంబరాల పెళ్ళిళ్ళు ఇంకా ఇతర ఫంక్షన్స్ అన్నిటినీ కూడా కట్ షార్ట్ చేసి సింపుల్గా చేసుకోవాలనే ఇంటెన్షన్ని మేము మా గ్రూప్లో పెట్టి ఒక 1000 మంది కమిటీతో ఈ ప్రోగ్రామ్స్ని అన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాము. బోధన్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గల అక్రమ కట్టడాలను ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రేకుల షెడ్డులను తొలగించారు. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో ఏళ్ల తరబడి కొందరు అక్రమంగా రేకుల షెడ్లు వేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. మరికొందరు ఆ షెడ్లను ఇతరులకు అద్దెకిచ్చుకున్నారు. ఆర్టీసీ స్థలాన్ని కబ్జా చేసి మరీ నెలసరి అద్దె పొందుతున్నారు. అయితే గతంలో ఈ ఆక్రమణలను తొలగించేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నించగా రేకుల షెడ్లు వేసిన వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కబ్జాల తొలగింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇటీవల న్యాయస్థానం నుంచి లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ స్థలంలో కబ్జాలో ఉన్న వారికి నోటీసులు అందజేశారు. అయినప్పటికీ ఆక్రమణలను తొలగించకపోవడంతో గురువారం పోలీసుల సహకారంతో జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల మేరకు చట్ట ప్రకారమే ఆర్టీసీ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని చెప్పారు. రేకుల షెడ్లను తొలగించి ఆక్రమణకు గురైన స్థలాన్ని తిరిగి ఆర్టీసీ స్వాధీనపరుచుకున్నట్లు ఆయన తెలిపారు. డ్రైవర్ గారు మా ఆర్టీసీలో పనిచేసి ఎన్నిసార్లు దీని గురించి స్థలం గురించి
మాట్లాడినా కానీ పట్టించుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మా పై అధికారుల ఆదేశాలు అండ్ పోలీసు వారి ఆదేశాలతో తీసివేయడం జరిగింది. దాదాపు ఒక 60 గజాల స్థలాన్ని ఈరోజు ఆర్టీసీలో పై అధికారుల ఆదేశాలతో తీసివేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన చేయాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్ఎంలకు సూచించారు. ఉత్తమ ఫలితాలు సాధించని పాఠశాల ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బోధన్ మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో వసతుల గురించి ఆరా తీశారు. మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఏ విధమైన సౌకర్యాలు కావాలో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించుటకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేయుటకు సిద్ధంగా ఉందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని, ఆ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని సూచించారు. సకాలంలో ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతూ ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు పాఠాలు బోధించాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, పిసిసి డెలిగేట్ గంగాశంకర్, మండల విద్యాశాఖ అధికారి, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. తప్పనిసరిగా సమస్యలు చెప్తున్నారు. బిల్డింగ్ బాగాలేవు, ఎకానమిక్స్ తప్పుతున్నది. అవన్నీ కూడా ఫైనాన్స్ తప్పనిసరిగా జరుగుతాం. అదేవిధంగా మీ అందరికీ మీరందరూ మంచి విద్యావంతులు, బాగా చదువుకున్నవారు, మా పిల్లలు కూడా భవిష్యత్తులో ఎడ్యుకేషన్ లేకుంటే భవిష్యత్తు ఉన్నది ఆ పిల్లలకని అందరూ ప్రజలు ముందు చదువు రాకపోతే, చదువు లేకుంటే, విద్య లేకుంటే నువ్వు ఏమి చేసుకోలేకుండా ఆలోచనతో మనపై అన్ని చూసుకుంటాం. 2 సార్లు వచ్చాం. గతంలో అమ్మాయికి డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు 1-2 కాలేజీలలో కాపీ చేయించి రైతు రుణమాఫీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రైతు సంక్షేమం సాధ్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను రుణ విముక్తులను చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. దర్పల్లి మండలంలోని అన్ని గ్రామాలలో రైతుల రుణమాఫీ సంబరాలు అంబరాన్నంటాయి. రైతులు, కాంగ్రెస్ నేతలు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖిగా మాట్లాడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామడుగు రైతు వేదికలో జరిగిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య రైతులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు రుణమాఫీ అనేది చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీని ఏకకాలంలో చేస్తోందని తెలిపారు. ప్రపంచంలోనే కోట్ల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతోందని
వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఎస్ఐ విక్రమ్, బ్యాంక్ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాంగానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రారంభించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల శాఖ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వారి కేబినెట్ సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మా స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తామని చెప్పి కల్లిబొల్లి మాటలతోని ఎలాంటి పని చేయక రైతుల్ని మభ్యపెడితే, రైతుల బాధను, రైతుల కష్టాలని చూసిన రేవంత్ రెడ్డి ఆ రోజు ఇచ్చిన హామీని ఈరోజు నెరవేర్చినందుకు చాలా గర్వపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈరోజు 1 లక్షలోపు రుణం మాఫీ అమలు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖు లోపు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీని అమలు చేసి తీరుతారని చెప్పేసి విశ్వసిస్తూ, ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఖచ్చితంగా గత 20 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చి ఏకకాలంలో 1 లక్ష రుణమాఫీని అమలు చేస్తే, ఆ రోజు దేశంలో అదే చరిత్ర అయితే, ఈరోజు కేవలం 4 కోట్ల లోపు జనాభా ఉన్న తెలంగాణలో 32,000 కోట్లను ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి, దేశంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గొప్పలు చెప్తున్నారు. ఒక్కొక్క కార్పొరేట్ వ్యాపారులు 1,000 కోట్ల బ్యాంకుల ఎగవేసి దేశాన్ని పారిపోతుంటే పట్టించుకొని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో ఆ గ్రామ రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం రోజు 1 లక్ష రుణమాఫీ చేపడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్ మాట్లాడుతూ, గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ప్రకటించిందని తెలిపారు. ఇందులో భాగంగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రైతు రుణమాఫీ చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందుల పాల్చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తోందని ఆయన తెలిపారు. రుణమాఫీ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు సాయిబాబా గౌడ్, గోపాల్, మల్లయ్య, సాయిలు, గోపి, కిరణ్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు గతంలో ఎలక్షన్ ముందు ఏదైతే రాహుల్ గాంధీ గారు వచ్చి మరి 2 లక్షల రుణమాఫీ చేయాలా ఈ తెలంగాణలో చెప్పినాడో, దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు 4 గంటలకు రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు లోపు చేస్తామని చెప్పినాడు. కాబట్టి వారికి ఈరోజు మా బాగేపల్లి అదేవిధంగా రెంజల్ మండల రైతుల తరపున మేము వారికి కృతజ్ఞతలు చేస్తున్నాము. అంతేకాకుండా ఎందుకంటే రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ కాబట్టి వారికి కృతజ్ఞతలు చెప్తాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలంటూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఆశా వర్కర్లతో కలిసి వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా నూర్ జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా గత సెప్టెంబర్ నెలలో 15 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంలో అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతి నెల ఆశా వర్కర్లకు 18,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని కోరారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హులైన ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలుగా ప్రమోషన్స్ సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. రికార్డులను ప్రభుత్వం అందించాలని, ఆశాలకు సంబంధం లేని ఇతర పనులను అప్పగించకుండా పని భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశా వర్కర్లకు తాను మద్దతుగా నిలిచి తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడి ఆశా వర్కర్ల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. వారికి న్యాయం జరిగేంత వరకు అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ డిమాండ్స్ చూస్తూ ఉంటే ఇచ్చేదే కనీసం వేతనము 9,700 రూపాయలు. దాంట్లో మళ్ళీ డెలివరీ కేసెస్ కాకుండా కట్ చేయడము, అంటే చేతికి 5,000 6,000 రావడం అనేది నిజంగా నేను దానికి వ్యతిరేకిస్తూ ఉన్నా. ఇటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలా, ఈఎస్ఐ పిఎఫ్ కూడా. ఎందుకంటే మీకు మీ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఉండాలి. మన జీతం చేస్తున్నాం, ప్రతి దగ్గర ఉంటుంది, ప్రైవేట్లో కూడా ఉంటుంది 100%. ఇటువంటి లేకుండా ఉద్యోగ భద్రత కానీ, మీ మినిమం శాలరీతో కటింగ్ కానీ. ఇప్పుడు ఈ 24వ తారీఖు నుండి అసెంబ్లీలో 0 అవర్స్ నేను తప్పకుండా మీ సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తుతా. 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల దృష్టిలో కూడా తీసుకొస్తా. మీ హైకమాండ్ అంటే హైదరాబాద్లో ముఖ్యులు ఎవరైనా వస్తే కూడా తప్పకుండా అవసరం. ఆశా వర్కర్ల సమస్యల పైన రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర కమిటీ. అందులో భాగమే ఈరోజు ఆశా వర్కర్లకు ఏదైతే ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేది, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలనే ఇవాళ ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యే ఇంటికాడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే అసెంబ్లీ సమావేశాలు 24 నుండి ప్రారంభమవుతున్నాయి, మా సమస్యల మీద లేవనెత్తండి. కనీసం ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేదే ఇవాళ అడుగుతూ ఉన్నాం. ఇవాళ కరోనా మహమ్మారిలో ఆశాలు ప్రాణాలకు తెగించి, ప్రాణాలకు పణంగా పెట్టి ప్రజలకు ఇవాళ అందరికీ సేవలు అందించారు. ఇవాళ సేవల రూపంలో ఏదైతే సన్మానాలు చేశారో, చప్పట్లు కొట్టారు, సన్మానాలు చప్పట్లతోటి మా కడుపులు నిండవు. మాకు కనీసం 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్,
అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందిస్తూ మంచి ఫలితాలు తీసుకురావాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. బడుల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని, విద్యార్థుల సంఖ్య పెరిగేలా సమిష్టిగా ప్రయత్నించాలని ఆయన హెచ్ఎంలకు సూచించారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా ప్రభుత్వ బడుల్లో నెలకొన్న సమస్యలను హెచ్ఎంలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా నమోదు కావడానికి గల కారణాలను సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో మంచి నేర్పరులున్నారని, విద్యార్థుల సంఖ్యను పాఠశాలలో పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. మౌలిక వసతుల ఏర్పాటుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు నిరంతరం తరగతుల నిర్వహణ, బోధన అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. ఎస్ఎస్సిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఈఓ రామారావు, ఎంపీడీఓ శ్రీనివాస్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్, సీనియర్ నేత బిల్లా రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీరందరూ మనకు స్ట్రెంత్ పెరగాలి, ఎడ్యుకేషన్ బాగా రావాలి. మీరు ఇది మంచి సబ్జెక్ట్ చెప్పారు, కేజీ టు కేజీ, అది కూడా కేజీ అవన్నీ చెప్పారు. అది కూడా మీరు నిరసన వస్తూ ఉంటే ఆలోచిస్తారు గవర్నమెంట్. ఇన్ని చేసినా కూడా అదేం పెద్ద ఇష్యూ కాదు. మనకు స్ట్రెంత్ రావాలంటే అది ఇష్యూ అప్పుడు రాయండి. అదొకటి చేయండి. దయచేసి ప్రతి సబ్జెక్ట్లో 75% ఏమో వచ్చేటట్టు మీరు యాక్షన్ తీసుకోండి. తప్పనిసరిగా ఇందులో ఒక రంగారెడ్డిలో ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయితే విలేజెస్ కానీ స్టూడెంట్స్ కానీ బాధతో, అంటే ఎడ్యుకేషన్ కూడా ప్రేమనే. నేను మీకు అంతకంటే కేవలం మీరు చేసినప్పుడు బాగా శ్రద్ధగా ఎక్కడైనా ఒకరిద్దరు అర్థం కాకుంటే నెక్స్ట్ మళ్ళీ క్లాసెస్ పెట్టుకోండి. ఇవి చేసి తప్పనిసరిగా స్ట్రెంత్ గడిచిన 5 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడనాడి తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నవిపేట మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో గుత్పా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా నిరసనలు తెలుపుతూ సమ్మె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నవిపేట మండల కేంద్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్ను కలిసి తమ గోడు వినిపించి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు మాట్లాడుతూ, సంబంధిత కాంట్రాక్టర్లు గత 5 నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈరోజు మేము గుత్పా మరియు అల్లిసాగర్ కార్మికులము ఈ ధర్నా 4 నెలల జీతాలు ఇవ్వకపోవడం నుంచి ధర్నా చేస్తున్నాము. మరియు మాకు ఈఎస్ఐ, పిఎఫ్ ఇటువంటి సౌకర్యాలు ఏమీ కల్పించకుండా మా కాంట్రాక్టర్లకు 4 నెలల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి అని చెప్పి మమ్మల్ని మభ్యపెడుతూ మా కాంట్రాక్టర్ మమ్మల్ని మాతో శ్రమ దోపిడీ చేయించుకుంటూ రక్తపిండలను మా రక్తాన్ని దోచుకుంటూ రక్తపిండలుగా ముద్దలుగా తింటున్నారు.
ఇది గవర్నమెంట్ కూడా మేము చెప్పినాము. కలెక్టర్ గారికి 3 సార్లు, ఎంఆర్ఓలకు మరియు మన ఇరిగేషన్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మేము ఈరోజు ధర్నాలకు పాల్గొనడం జరుగుతుంది. అయినా కానీ అధికారులు ఎటువంటి ఇది లేదు. మాకు 5 నెలల నుంచి జీతాలు లేవు, ఏం లేదు. మా భార్య పిల్లల్ని ఇది చేయాలన్నా కానీ ఇది ఉన్నది. మాకు అందులో ఎంత సప్పుడు సౌండ్ ఉండాలంటే మాకు 3820 HP మోటార్ నడుస్తున్నప్పుడు అందులో ఉండాలంటే ఒక వ్యక్తికి ఒక రకమైన శబ్దము, ఒక్కొక్కళ్ళకు వినికిడి, ఒక్కొక్కళ్ళకు ఇందులో ఆరోగ్య సమస్యలు, దీంట్లో నాగుపాములు, తేళ్లు, విష జంతువులు అన్నీ మాకు చాలా హానికారంగా మారింది. వీటి హానికరంగా ఉన్నాయి. కాంట్రాక్టర్ ఇవన్నీ నేను పట్టించుకుంటే మాకు కనీస సౌకర్యాలు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అందుతలేవు. మాకు ఎటువంటి అందుతలేవు. కనీసము జిల్లా అధికారి గారైనా కానీ జోక్యం చేసుకొని మమ్మల్ని ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసి సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ చూపాలని కోరారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరవధిక ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం పట్ల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని అన్నారు. ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా గత సెప్టెంబర్ నెలలో 15 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంలో అప్పటి ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిందని అన్నారు. కానీ వాటి అమలు పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు ఫిక్స్డ్గా నిర్ణయం చేసి ప్రతి నెల 5వ తేదీలోపు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హులైన ఆశా వర్కర్లను ఏఎన్ఎంలుగా ప్రమోషన్స్ సౌకర్యాలను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రికార్డులను ప్రభుత్వమే అందించాలని, ఆశా వర్కర్లకు సంబంధం లేని ఇతర పనులను అప్పగించకుండా పని భారాన్ని తగ్గించాలని అన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఆలోచించి కనీస వేతనాలు అమలు జరిగేలా సౌకర్యాలను మెరుగుపరిచినప్పుడే వారు మనస్ఫూర్తిగా విధులు నిర్వహించి ప్రభుత్వానికి మరింత సేవలందించే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్కర్ల యూనియన్ నాయకులు సురేఖ, రమ, పద్మ, లక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా నిర్వహించి మెమోరాండం ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఆశా వర్కర్లు గత సెప్టెంబర్లో 15 రోజులు సమ్మె చేసినటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆశా వర్కర్లతో చర్చలు జరిపి కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఆశా వర్కర్లు ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తోటి సమ్మె నిర్వహించడం జరిగింది. అట్లాగే అదనపు పనులకు అదనపు వేతనం ఇవ్వాలనేటువంటిది, అట్లాగే రాసేటువంటి రికార్డ్స్ని ఈరోజు ప్రభుత్వం సప్లై చేయాలనేటువంటిది. అదేవిధంగా ఈరోజు ఆశా వర్కర్లకు సంబంధం లేని అనేక ఇతర పనులని ఆశా వర్కర్లకు అప్పచెప్తా ఉన్నారు. వాటిని మినాయించాలని, పని భారాన్ని తగ్గించాలని, అదేవిధంగా ఇచ్చేటువంటి వేతనాలు కూడా ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని, ఈరోజు పనికి తగ్గ పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ మరణం రైతాంగ విప్లవ ఉద్యమాలకు తీరని లోటని సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి వెంకన్న అన్నారు. సమాజం కోసం ఉద్యమించిన రాయల చంద్రశేఖర్ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోటగలిలో గల ఎన్ఆర్ భవన్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ జాతీయ నాయకులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న మాట్లాడుతూ రాయల చంద్రశేఖర్ నిన్న ఖమ్మం పట్టణంలో రైలు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. కామ్రేడ్ చంద్రశేఖర్ మరణం పార్టీకి విప్లవ ఉద్యమానికే కాకుండా పీడిత వర్గాలకు ఎనలేని లోటని అన్నారు. రాయల చంద్రశేఖర్ సోదరులు 4 విప్లవోద్యమానికి తమ జీవితాలను త్యాగం చేశారని ఆయన కొనియాడారు. కామ్రేడ్ చంద్రశేఖర్ అనేక సంవత్సరాలు అజ్ఞాత దళ జీవితం గడిపారని అన్నారు.
అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడిగా రైతాంగ పోరాటాల్లో ఇటీవల కాలంలో జరిగిన దేశవ్యాప్త రైతు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాడని అన్నారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణం కోసం ఎనలేని కృషి చేశారని అన్నారు. కామ్రేడ్ చంద్రశేఖర్కు సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ విప్లవ జోహార్లు అర్పిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి సిహెచ్ సాయగౌడ్, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు డి కిషన్ మురళి, పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కమిటీ కంట్రోల్ కమిషన్ చైర్మన్, అట్లాగే సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధా పార్టీ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు, రాష్ట్ర నాయకులు అకాల మరణానికి ఈరోజు సిపిఎంఎల్ ప్రజాబంధా నిజామా డివిజన్ కమిటీ నివాళులు అర్పిస్తుంది. ఈ సందర్భంగా కామ్రేడ్ తన విద్యాభ్యాసం నుండే ఇవాళ పోరాట పాటలు నేర్చుకొని విప్లవోద్యమంలో కొనసాగిండు. తన ఎన్ని ఆడిపోట్లైనా ఎదుర్కొని నిలబడ్డ కామ్రేడ్ దళాలలో శిక్షణ కోసం, రాజకీయ శిక్షణ కోసం శిక్షణ గడపడానికి దళాలకు ఉన్న కామ్రేడ్, అట్లాగే రాష్ట్రంలో తన ప్రాంతంలో పనిచేసే ప్రాంతంలో ఆనాడున్న భూస్వాములకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలలో పాల్గొన్న కామ్రేడ్, రైతుల కోసం, కూలీల కోసం నిలబడ్డ కామ్రేడ్ ఏదైతే ఉందో ఇవాళ తన అకాల మరణానికి మేము చింతిస్తున్నాం. ఇది మొత్తం పార్టీకి నష్టదాయకమైనది. కాబట్టి తనకు దాస్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో 2 మహిళలు మృతి చెందగా మరో 2 గురుకుల విద్యార్థినులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. 2 విద్యార్థినిలో 13 ఏళ్ల ఈశ్వరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిజామాబాద్ నగర శివారులోని దాస్ నగర్లో జరిగిన కారు బీభత్సం ఘటనలో మరో విషాదం చోటు చేసుకుంది. దాస్ నగర్ వద్ద గల జ్యోతిబాపులే హాస్టల్ విద్యార్థులను గత ఆదివారం పలకరించేందుకు తల్లిదండ్రులొచ్చారు. అదే సమయంలో నందిపేట వైపు నుంచి మద్యం మత్తులు అతి వేగంగా కారు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టిన ఘటనలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 విద్యార్థినులు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే గత ఆదివారం నుండి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 జ్యోతిబాపులే స్కూలుకు చెందిన విద్యార్థినిలో 13 ఏళ్ల ఈశ్వరి అనే బాలిక గురువారం మృతి చెందింది. విద్యార్థిని జ్యోతిబాపులే స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. బాలిక మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా విషయం తెలిసిన బాలిక గ్రామంతో పాటు మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. రుణమాఫీ సంబరాలు అంబరాన్నంటాయి. పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆర్మూర్ రైతు వేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి రైతులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నృత్యాలు చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమానికి అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అధిక సంఖ్యలో రైతులు హాజరై సీఎం సందేశాన్ని ఆలకించారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు. డీజే పాటలపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని అన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం దేశంలోని తొలిసారి అని, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రైతు ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. రైతు రుణమాఫీ చేసిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణంలో ఏదైతే ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీ ఉందో ఆ హామీ దేశంలోనే చారిత్రకమైన హామీ రైతు రుణమాఫీ. గతంలో చేసింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సమయంలో జరిగింది. అప్పుడు ₹1,00,000 వరకు ఏకకాలంలో చేయడం జరిగింది. అదే రకంగా ఈ టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు
ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చి 1 లక్షని 4 దఫాలుగా చేస్తే అది ఇంట్రెస్ట్గా సరిపోయింది. దాని తర్వాత రెండవసారి ప్రభుత్వం వచ్చినాక హామీ ఇచ్చినా కానీ నెరవేర్చలే. మేము ఎలక్షన్ సమయంలో వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఏకకాలంలో చేస్తాం అని చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినట్టుగా దమ్మున్న నాయకులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 1 లక్ష రూపాయల వరకు ఎవరైతే బ్యాంకులకు కట్టాల్సింది ఉందో అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలోకి 1 గంట 2 గంటల సమయంలో వేస్తున్నారు. సుమారుగా ఆర్మూర్ నియోజకవర్గంలో 5,736 మంది రైతులకి ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి. ఇట్లాంటి దమ్మున్న పార్టీ, దమ్మున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. అదే రకంగా 1.5 లక్ష వరకు ఈ జూలై నెల చివరి వరకు, దాని తర్వాత 2 లక్షల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా 15 ఆగస్టు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సందడి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. నవిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. తొలి విడతగా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తూ రైతుల ఖాతాల్లో నగదు బదిలీ చేయడంపై కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బోధన్ నియోజకవర్గంలోని సాలురా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోధన్ శాసన సభ్యులు పి సుదర్శన్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 64 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, టీపీసీసీ ప్రతినిధి గంగా శంకర్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలోని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ నాయకుడు, రాష్ట్ర సెక్రటరియట్ సభ్యుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్కు ఘన నివాళులు అర్పించారు. బోధన్ డివిజన్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఆయన మృతికి సంతాపంగా చింతిస్తూ 1 నిమిషం మౌనం పాటించారు. ఈ సందర్భంగా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ, రాయల చంద్రశేఖర్ బుధవారం 2 రోజులు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరై ఇంటికి వెళుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రైలు క్రింద పడి దుర్మరణం చెందారని తెలిపారు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని, ఆయన గత 40 సంవత్సరాలకు పైగా రైతు కూలీ సంఘం పార్టీలో పనిచేస్తూ అంచెలంచెలుగా రాష్ట్ర జాతీయ స్థాయి వరకు ఎదిగారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు కూలీ సంఘం బోధన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పడాల శంకర్, సుల్తాన్ సాయిలు, ప్రగతిశీల మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి, అరుణ, గంగామణి, లక్ష్మి, పీడీఎస్యు జిల్లా నాయకులు బి చందు, ఐఎఫ్టియు నాయకులు బి రాజు, శంకర్, నాగేశ్వర్ పాల్గొన్నారు. కోటగిరి మండల దిశ తెలుగు దినపత్రిక జర్నలిస్ట్ శ్రీకాంత్కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి కాసుల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి
చికిత్స పొందుతూ మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మండల కోఆప్షన్ సభ్యులు ఎంఏ హకీం ఇతర జర్నలిస్టులతో కలిసి శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంఏ హకీం తన వంతుగా శ్రీకాంత్ తల్లికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితంలో జనన మరణాలు తప్పవని, ఒకరికొకరు సహాయం అందించినప్పుడే మానవ జీవితానికి సార్థకత లభిస్తోందని అన్నారు. శ్రీకాంత్ తండ్రి మరణం తనకు బాధ కలిగించిందని, వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని తన వంతుగా సహాయం అందించానని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆనంద్, తెల్ల రవికుమార్, నజీర్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.